ఈరోజు హైదరాబాద్ ఎన్ఈసిసి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారి సన్మానానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, రైతు సోదరులకు, అంటే మాకు రైతు దేవుళ్ళు, ట్రేడర్ కమ్యూనిటీకి, పత్రికా మిత్రులకు అందరికీ స్వాగతం, నమస్కారం. ఇప్పుడే ఒక సార్ మాట్లాడుతున్నారు, మై రేట్ మై ప్రైస్. అది 100% కరెక్ట్ అయింది. మై రేట్ మై ప్రైస్ గౌరవనీయులు బివి రావు గారు చెప్పిన మాట అది 100% కరెక్టే అయింది. ఇప్పుడు ఎందుకంటే రేట్ ఓపెన్ చేసేది ట్రేడర్ కాదు, ట్రేడర్ సమన్వయంతో ఎన్ఈసిసి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడి ఆ సార్ పెట్టిన రేటే ఇంప్లిమెంట్ అవుతుంది. ఈరోజు మీరు అది గమనించాలి. మై ఎగ్ మై ప్రైస్ అది 100% బివి రావు గారి మాట, పెద్దలు గౌరవనీయుల మాట. ఈరోజు 100% మనం దాంతో ముందుకెళ్తున్నాం. ఇంకో విషయం, రేట్లు ప్రతి జోన్లో ఇప్పుడు ప్రొడక్షన్లు పెరిగిపోయాయి. ఆ జోన్లో కాంపిటీషన్ చేసుకుంటూ మనం గుడ్లు పంపించాలి. ఆ గుడ్లు పంపించాలన్నప్పుడు దాన్ని మనం కంపేర్ చేసుకుంటూ మనం రేట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. క్రాష్ అవుతుంటాయి, పైకి పెరుగుతుంటాయి. మనం ఓపెన్ ఫార్మర్ అయితే 30+, 40+ చెప్పి తీసుకున్నారు వాళ్ళ దగ్గర. కానీ అది మనకు ఇండస్ట్రీకి అంత ఆరోగ్యమైన విషయం కాదు. ఇది మనం గమనించాలి. ఆ ఒక్కరోజు అమ్మేస్తాం, కానీ డౌన్ ట్రెండ్ ఎక్కడికి లాగేస్తుంది మనం చూస్తూనే ఉన్నాం. జస్ట్ 1 వీక్లో కొంచెం సమన్వయంతో వెళ్తే సరే, మనకు రేటు కావాలనుకున్న కొంచెం గుడ్లు హోల్డ్ చేద్దాం, అయ్యేదేముంది. రేటు పెంచి మనం ప్రెషర్ చేసి 7 రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ మనం కిందికి రావడం, అది ఎంతవరకు సమంజసం? అది రేట్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు జనరల్గా అంటే చిన్న విషయం చెప్తున్నాను నేను. ఇప్పుడు రిటైల్ కౌంటర్లలో 8:30 కూడా వెళ్ళిపోయింది. రిటైల్ కౌంటర్లలో కొందరు ఏంటంటే కొందరు దాన్ని అబ్జర్వ్ చేయగలుగుతారు, కొందరు చేయలేకపోతారు. గుడ్డు రేటు పెరిగిందని చెప్పి కొందరు పర్చేసింగ్ తగ్గుద్ది. అరే ఇదే డజన్ డబ్బుల్లో మనకు 1 కేజీ చికెన్ వస్తుందని కొంచెం డైవర్ట్ అవుతాడు. అలాంటప్పుడు మన రేట్ క్రాష్ అయింది, మనం ఇంత కిందికి వచ్చాం. కానీ రిటైల్ కౌంటర్లో రేట్ ఈ రోజు కూడా తగ్గదు, ఇంకా 1 వీక్ అయినా తగ్గదు. ఆ తగ్గిందనే విషయం కూడా సామాన్య మానవునికి తెలియదు. అది అబ్జర్వ్ చేయాల్సిన విషయం. మనం ఇది కొంచెం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. రేట్ పోతున్నాం, రైట్, మనం టార్గెట్ రీచ్ అవుతున్నాం. ఆ టార్గెట్ రీచ్ కానికి ట్రేడర్ సాయం కూడా ఎంత ఉందనేది చైర్మన్ గారికి తెలుసు. ఇది ఇప్పుడు ఏంటంటే హై రేట్ పోయినప్పుడు మనం దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తే దాన్ని ఏంటంటే స్మూత్గా మార్కెట్ వెళ్ళిపోద్ది, గుడ్లు క్లియర్ అవుతుంటాయి, రేట్లు వస్తుంటాయి, పేమెంట్లు వస్తుంటాయి. ఇప్పుడు టాప్ తీసుకెళ్దాం, పోదాం మళ్ళీ కింది. అలా కాకుండా రేట్ని కాపాడుకోవాలి, మనకు వచ్చిన రేట్ని కాపాడుకోవాలి. అది నేను చెప్పదలుచుకుంది. పెద్దలందరికీ ఈ అవకాశం ఇచ్చిన రైతు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను, నమస్కారాలు చేస్తాను.